ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి సొంతంగా 135 సీట్లు వచ్చాయి. జనసేన సంగతి చెప్పనక్కర్లేదు. ఆ పార్టీ 21 చోట్ల పోటీ చేసి మొత్తం గెలిచింది. అంటే ప్రజలు భారీగా గెలిపించినట్లే. అయితే ఇంతలా గెలిపించినా ఇప్పుడు ఆ కూటమి ఉచిత గ్యాస్ సిలిండర్ల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. దానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఏపీ ప్రభుత్వ ఖజానాలో మనీ లేదు, అప్పులు మాత్రం చాలానే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం మొత్తం ఎన్ని అప్పులు చేసిందో ఏమో గాని మొత్తం లెక్కలు బయటకు తీస్తే గానీ తెలీదు అని చంద్రబాబు మొన్న అన్నారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం 7.5 లక్షల కోట్ల అప్పులు చేసి 3 లక్షల కోట్లే అప్పు ఉందని చెప్పింది. తీరా కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేశాక అసలు విషయం బయటపడింది. ఇక ఏపీలోనూ అలాగే జరుగుతుందా అనే టెన్షన్ అనేది కూటమిలో ఉంది. ఇదే ఉచిత గ్యాస్ సిలిండర్లపై ప్రభావం చూపుతోంది. ఏపీలో ఇప్పటికే 13 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని, దానిపై వడ్డీలు చెల్లించడమే కష్టమని చంద్రబాబు అంటున్నారు. అలా అంటూనే అసలు అప్పు ఎంత ఉందో లెక్కలు తీస్తే తప్ప తెలీదని అన్నారు. అంటే ఆయన ఉద్దేశం అప్పు ఇంకా ఎక్కువే ఉంటుందనే ఆలోచనలో ఉన్నారు. మరి కొండలా అప్పు ఉన్నప్పుడు పథకాల అమలు చాలా కష్టం. కొత్తగా అప్పు తెచ్చే పరిస్థితి లేదు. ఇదే కూటమి ముందు పెద్ద సవాలుగా మారింది. అందువల్ల ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఇప్పుడు అమలు కాదని తెలుస్తుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఫ్రీగా ఇస్తామని, అంటే ఉచితంగా అందిస్తామని ప్రకటించిందనమాట. వాటిని ఉగాది, వినాయక చవితి, దీపావళి పండుగల సమయాల్లో ఇస్తామని చెప్పింది. అయితే కర్ణాటకలో బీజేపీ గెలవలేదు. అయితే ఇప్పుడు అదే బీజేపీ ఏపీలో కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 హామీల్లో సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు ఇచ్చే హామీ ఉంది. అయితే ఈ హామీని ఇప్పుడు అమలు చేయరని తెలుస్తుంది. ఏపీలో కూడా కొత్త ప్రభుత్వం ఉగాది, వినాయక చవితి, దీపావళి సమయంలోనే 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇవ్వనుందని తెలుస్తుంది. అదే నిజమైతే గనుక ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 7న వస్తుంది. అలాగే దీపావళి నవంబర్ 1న వస్తుంది. ఇకపోతే 2025లో ఉగాది మార్చి 30న వస్తుంది. అందువల్ల ఈ 3 తేదీల్లో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి అని ప్రభుత్వం అనుకుంటే ఇప్పుడు ఈ పథకం అమల్లోకి రానట్లు. మొదటి ఉచిత సిలిండర్ కోసం గణేష్ చతుర్థి వరకు ఆగాల్సిందే. అంటే 3 నెలలు ఆగాల్సిందే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని వెంటనే అమలు చేయలేదు. ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల తర్వాత అమలు చేయడం జరిగింది. తద్వారా ఆ 3 నెలల్లో ఈ పథకం కోసం కొంత మనీ పోగేసి అప్పుడు అమలు చేస్తుంది. తెలంగాణలో కంటే ఏపీలో అప్పులు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ వెంటనే అమలు చేసే సిచ్యువేషన్ ఉండకపోవచ్చని అంచనాలు ఉన్నాయి. అర్జెంటుగా అమలు చేయాల్సిన పథకాలనే ఈ నెలలో అమలు చేస్తారని తెలుస్తుంది. అందువల్ల ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీమ్ కోసం మరో 3 నెలలు ఆగాల్సిందేనని తెలుస్తుంది.